నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ దక్షిణాది రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అలాగే కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. దేశమంతటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో దంచుకొట్టిన వానలు ఇప్పుడు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్ణాటకలోని శివమొగ్గ, హుబ్లీలో భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళలోని కోజికోడ్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. మలపురంలో కురిసిన కుండపోత వర్షాలకు పరిసర ప్రాంతాల్లోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారత పూజ నదిలో 3 ఏళ్ల తర్వాత భారీగా నీటి మట్టం పెరిగింది. కాంచీరపూజ డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. కేరళలో భారీ వర్షాలతో కొండచర్యలు విరిగిపడడంతో మున్నార్, పూపారా నేషనల్ హైవే రోడ్డును మూసివేశారు అధికారులు. వర్షాలు, వరదలతో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలిపారు. భారీ వర్ష సూచనతో 8 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించి పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. మరో 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ. వాయనాడ్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇవ్వగా పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఉత్తర కేరళ తీరం నుంచి గుజరాత్ వరకు అల్పపీడనం ఆవరించి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. బలమైన పశ్చిమ వాయువ్య గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో నదుల్లో వాటర్ లెవెల్స్ పెరుగుతాయని సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించింది. కేరళలోని అచ్చన్ కోవిల్, తోడుపుజాతో సహా పలు నదుల్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. నదులకు సమీపంలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది సిడబ్ల్యూసీ. జూలై 21 వరకు కేరళతో పాటు కర్ణాటక, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. కొండ చర్యలు విరిగి పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వరదలు తగ్గడం లేదు. ముఖ్యంగా అస్సాంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర నది వరదతో దాదాపు 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా జిల్లాల్లోని ప్రజలు ఇప్పటికీ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు.